హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగువారి ముచ్చట్లు. ఈరోజు మనం చెప్పుకునే కథ పేరు అగాధం. రచయిత ప్రతాప్ రవిశంకర్ గారు. ఆమె నవ్వుతుంది. ఇదివరకటిలా అందంగానే ఉంది. మనోహరంగానే ఉంది. అయినా ఎందుకో నాకు ఆమె నవ్వు పట్ల అసహ్యం కలిగింది. ఇలా అసహ్యం కలగటానికి మంచి కారణమే ఉంది. 2 నెలల క్రితం వరకు ఆమె భర్త మోహన్ రావు బ్రతికే ఉన్నాడు. ఇప్పుడు ఆమె ఎదురుగా గోద్రేజ్ కుర్చీలో కాలు మీద కాలేసుకొని కూర్చుని మాట్లాడుతున్న ఈ అందమైన యువకుడు ఎవరో నాకు తెలీదు. బహుశా అతను ఆమె పనిచేసే ఆఫీసులో మరో ఉద్యోగి అయ్యుండొచ్చును. అయితే ఇంతకు ముందెన్నడూ అతను ఆ ఇంటికి రావటం నాకు తెలీదు. ఎటొచ్చి ఓ 20 రోజుల క్రితం నుంచి అతను ఆమె కోసం ఆ ఇంటికి వస్తున్నాడు. కిటికీ దగ్గర కూర్చున్నాను. నా చేతిలో ఓ ఇంగ్లీష్ నవల ఉంది. వాళ్ళిద్దరూ మేడ మీద గదిలో వాకిలి ఎదురుగానే కుర్చీలో కూర్చొని ఉన్నారు. ఒకవేళ వాళ్ళు నన్ను చూస్తే నవల చదువుతున్నానని, వాళ్ళని గమనించడం లేదని అనుకుంటారు. చీకటి పడింది. ఆ గదిలో దీపం వెలిగించింది ఆమె. నాకు లైటు వెయ్యాలని అనిపించలేదు. లైటు వేస్తే నేను వాళ్లకు స్పష్టంగా అగుపడతాను. ఆమె లేచి నిలబడింది. నా దృష్టి నుంచి వెళ్ళిపోయింది పక్కకు. అతను ప్యాంటు జేబులో నుంచి సిగరెట్ ప్యాక్ బయటకు తీసి ఓ సిగరెట్ ముట్టించాడు. ఆ తరువాత టేబుల్ మీదకు వంగి దాని మీద ఉన్న ఏదో మ్యాగజైన్ అందుకున్నాడు. అతను అలా చూస్తుంటే నాలో ఓ విధమైన యావగింపు కలిగింది. ఆమెకు భర్త లేడని, ఆమె సులభంగానే తన ఆకర్షణకు లోనవుతుందని గ్రహించి తన ప్రయత్నాలు మొదలుపెట్టి ఉంటాడు. చూస్తున్నాను. అతను సిగరెట్ పొగను రింగులుగా వదులుతున్నాడు. ఉన్నట్టుండి ఆమె ప్రత్యక్షమైంది. ఆమె చేతిలో 2 పింగాణీ కప్పులున్నాయి. బహుశా అందులో కాఫీనో హార్లిక్సో ఉండొచ్చు. అతను మొహమాట పడలేదు. తీసుకున్నాడు. ఆమె మళ్ళీ అతని ఎదురుగా కూర్చుంది. అతను తాగుతూ ఏదో అన్నాడు. ఆమె నవ్వింది. నాకు చెప్పలేనంత అసహ్యం కలిగింది. అసలామె ఎలా నవ్వగలుగుతుంది? ఈ ప్రశ్నే నన్ను వేధిస్తుంది. నిజంగా నా అంచనాలన్నీ తారుమారయ్యాయి. ఆమె భర్త మోహన్ రావు జీవించి ఉండగా నేను జెలసీగా ఫీలయ్యాను. వాళ్ళ అన్యోన్యతను చూసి. నేను పెళ్లి చేసుకుంటే నా భార్య నన్ను అంత గాఢంగా ప్రేమించగలదా అనిపించింది. ఒకవేళ ఆమె నన్ను ప్రేమించగలిగినా నేను నా భార్యకు అంత ప్రేమను అందించగలనా అని కూడా అనిపించింది. మోహన్ రావు ఆమె అంత గాఢంగా ప్రేమించుకున్నారు. పాలు నీరులా కలిసిపోయారు. నా ఉద్దేశం వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకొని ఉంటారు. అంతే అయ్యుంటుంది. సరిగ్గా 2 నెలల క్రితం మోహన్ రావుకు ఒక రాత్రివేళ ఉన్నట్టుండి ఏదో జబ్బు ముంచుకొచ్చింది. అప్పటికప్పుడు ఆ ఇంటి యజమాని ఆమె అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఆ మరోరోజు ఉదయమే నేను మోహన్ రావు హాస్పిటల్లోనే పోయాడని, అతని టాక్సీలో వాళ్ళ ఊరికి తీసుకెళ్లారని విన్నాను. నిజంగా షాక్. ఆమెను తలుచుకుంటేనే అంతులేని జాలి కలిగింది. ఇక ఆమె బ్రతుకు శూన్యమే, చీకటి. అసలు ఆమె ఈ షాక్ని తట్టుకుని బ్రతకగలదా? ఇలాంటి ఎన్నో అనుమానాలు నన్ను ఆ క్షణంలో చుట్టుముట్టాయి. ఆ తరువాత ఓ నెల రోజుల వరకు ఆ గదికి పెద్ద తాళం వ్రేలాడుతూ కనిపించింది. నెల రోజుల తరువాత ఆమె తిరిగి ఆ గదిలో ఒంటరిగా ప్రవేశం చేసింది. ఆమె సన్నగా అయిపోయింది. ముఖంలో కళ కూడా తగ్గినట్టు అనిపించింది. రోజూ ఆమెనే గమనిస్తున్నాను. ఎంతలో ఎంత మార్పు. నుదుటన బొట్టు లేదు. చేతులకు గాజులు లేవు. ఆమె రూపం చూస్తే నా హృదయాన్ని ఎవరో కసిగా మెలితిప్పినట్టు అయ్యింది. కానీ క్రమంగా ఆమెలో వచ్చిన మార్పును గమనించాను. ఆమె చేతికి గాజులు వేసుకుంది. నుదుట చిన్న తిలకం బొట్టు పెట్టుకుంది. ఆ అలంకరణకు తోడుగా రోజూ సాయంత్రం వేళ ఆమె గదికి వచ్చి నవ్వుతూ కబుర్లు చెబుతున్న ఆ యువకుడు వాచి చూసుకున్నాడు. లేచి నిల్చున్నాడు. ఆమె కూడా నిలబడింది. ఇద్దరూ బయటకొచ్చారు. అతను ఆమెతో ఏదో చెప్పి మెట్లు దిగి వెళ్ళిపోయాడు. ఆశ్చర్యం ఏమిటంటే అతను రోజూ వచ్చి రాత్రి 8 గంటలకు కూడా ఉండకుండా వెళ్ళిపోతున్నాడు. అతను ఎప్పుడైనా ఓ రాత్రి అక్కడ గడుపుతాడేమోనని నేను అనుకునేవాణ్ణి. ఆమె లోపలికి వెళ్ళి తలుపులు మూసింది. నేను లేచి నా గది లైట్లు వేశాను. ఒక్కసారిగా నా ఆలోచనలు చెదిరిపోయాయి. 8 గంటలు కావస్తుంది. ప్యాంటు షర్టు వేసుకొని గదికి తాళం పెట్టి కిందకొచ్చాను రోడ్డు మీదికి. వీధి దీపాలు వెలుగుతున్నాయి. మసగ్గా, అంతగా జనసంచారం లేదు. నేను భోజనం చేసే హోటల్ అక్కడికి అంత దూరం కాదు. నడుస్తున్నాను గాని నా ఆలోచనలన్నీ ఆమె గురించి, భార్యాభర్తల సంబంధం గురించి. మోహన్ రావు బ్రతికున్నప్పుడు తన భార్య తన పట్ల చూపుతున్న ప్రేమకు ఎంతో పొంగిపోయి ఉంటాడు. సంతోషపడి ఉంటాడు. తన భార్య దృష్టి పూర్తిగా తన మీదే ఉందని, ఆమెకు మరో మగాడి గురించిన ఆలోచనే లేదని, తను లేకపోతే ఆమె జీవితాంతం తన కోసం ఒంటరిగానే ఉండిపోతుందని, ఇంకా ఎన్నెన్నో అనుకొని ఉంటాడు.
కానీ జరుగుతున్నదేమిటి? పూర్ మోహన్ రావు. అతని మీద నాకు ఎంతో జాలేస్తుంది. మోహన్ రావుతో జీవితాన్ని ముడివేసుకుని అతనితో ఎన్నో సుఖాలను మధురమైన అనుభూతులను పొంది తీరా అతను హఠాత్తుగా ఈ లోకం నుంచి వెళ్ళిపోగానే 2 నెలల కాలంలోనే అన్నీ మరిచి ఏమీ తెలియని దానిలా ఆమె ప్రవర్తించగలుగుతుంది. దారుణం. హోటల్లోకి నడిచాను. నిండుగా ఉన్నారు మనుషులు. అయినా ఓ మూల ఖాళీ. వెళ్ళి కూర్చున్నాను. యాంత్రికంగా భోజనం చేస్తున్నాను. రేపు నాకు పెళ్ళైన ఏడాది తరువాత నేను హఠాత్తుగా చనిపోతే నా భార్య కూడా ఇలాగే ప్రవర్తిస్తుందా? వద్దనుకున్నా. ఈ ఆలోచన నా మనసులోకి పదే పదే వచ్చింది. భోజనం చేస్తున్నంతసేపు హోటల్లోంచి బయటకొచ్చి పక్కనే ఉన్న కిల్లీ షాపులో ఒక్క పొడి పొట్లం కొని వేసుకున్నాను. ఆమెకు లోకం గురించైనా భయం లేదా? మళ్ళీ ఆలోచనలు మొదలయ్యాయి. ఆమె చదువుకొని ఉండొచ్చు, ఉద్యోగం చేస్తూ ఉండొచ్చు. అంత మాత్రాన స్త్రీ సహజమైన కట్టుబాట్లను దాటిపోగలదా? భర్త బ్రతికుండగా ఆమె ఎలా ప్రవర్తించింది? దాదాపు 6 నెలల క్రితం వాళ్ళిద్దరూ నేనుండే గదికి ఎదురుగా ఉన్న మేడ మీద గదిలోకి వచ్చారు. మొదటిసారి చూడటంతోనే ఆమె నన్ను ఎంతోగానో ఆకర్షించింది. అందం, దాన్ని మించిన ఆకర్షణ. మోహన్ రావు కూడా అందంగానే ఉంటాడు. ఇద్దరూ వేరువేరు ఆఫీసుల్లో ఉద్యోగం చేసేవాళ్ళు. ఉదయం 9 గంటలయ్యేసరికి ఇద్దరూ భోజనం చేసేవాళ్ళు. తరువాత 9:30 అయ్యేసరికి టిఫిన్ బాక్సులతో ఆఫీస్కు బయలుదేరేవాళ్ళు. సాయంత్రం ఇద్దరూ కలిసే ఇంటికొచ్చేవాళ్ళు. ఆ తరువాత దాదాపుగా రోజుకో సినిమా, షికారుకో వెళ్ళేవాళ్ళు. ఎప్పుడు బయటికి వెళ్ళినా ఇద్దరూ జంటగానే, ఎప్పుడూ నవ్వుతూ హుషారుగా ఈ లోకాన్ని మర్చిపోయినట్టుగా ప్రవర్తించేవాళ్ళు. ఒకసారి మోహన్ రావుకు జ్వరం వచ్చింది. 4 రోజులు అతను ఇంట్లోంచి బయటకు రాలేదు. ఆ 4 రోజులు ఆమె కూడా ఆఫీస్కి వెళ్ళలేదు. సెలవు పెట్టి అతని దగ్గరే కూర్చుండిపోయింది. ఆ 4 రోజులు ఆమె సరిగ్గా తలదూవుకోలేదు. అసలు అలంకరించుకోలేదు. అతనికి జ్వరం తగ్గిన తరువాత ఆమె మామూలు మనిషి అయ్యింది. 4 రోజులు భర్తకు జ్వరం వస్తేనే తల్లడిల్లి విషాదంతో మునిగిపోయిన ఆమె, ఆ భర్త పూర్తిగా ఈ ప్రపంచాన్ని వదిలిపోయిన తరువాత హాయిగా నవ్వుతూ బ్రతకగలుగుతుంది. ఏమిటి మనిషి? ఆ రాత్రి చాలాసేపటి వరకు నేను ఆమె గురించే ఆలోచిస్తూ నిద్రకు దూరమయ్యాను. తర్వాత ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాను. ఎవరో తలుపు మీద చప్పుడు చేస్తున్నారు. మెలకువ వచ్చింది. కిటికీలోంచి వెలుతురు లోపలికి పడుతుంది. 8 గంటలు కావస్తుంది. రాత్రి పొద్దుపోయిన తరువాత నిద్రపోవటం వల్ల తెల్లవారగానే మెలకువ రాలేదు. లేచి తలుపులు తెరిచాను. ఇంటి వాళ్ళ అబ్బాయి చంద్రం అతనేదో చెబుతున్నాడు. కానీ అప్పటికే నా దృష్టి ఎదురుగా మేడ మీద గది మీదకి వెళ్ళింది. తలుపులు తెరిచున్నాయి. అక్కడంతా మనుషులే. వాళ్ళంతా ఎందుకు అక్కడున్నారు? ఆమె నల్లులమని తిని చనిపోయిందంట రాత్రి. చూసొద్దాం రండి, చంద్రం చెబుతున్నాడు. షాక్. ఒక్క క్షణం నాకేం అర్థం కాలేదు. ఏమిటి? ఆమె ఆత్మహత్య చేసుకుందా? షర్ట్ వేసుకొని అతనితో అక్కడికి వెళ్ళాను. జనాన్ని నెట్టుకుంటూ లోపలికెళ్ళాను. బెడ్ మీద బోర్లా పడి ఉంది ఆమె. క్రింద టిక్-20 సీసా. టేబుల్ మీద ఫ్లవర్ వాజ్ కింద తొంగి చూస్తున్న కాగితం నా దృష్టిని అక్షరాల మీదకు మళ్లించాయి. ఆయన ఆఖరి కోరిక. నేను విషాదాన్ని మరిచి నవ్వుతూ బతకాలని, ఆయన కోరిక తీర్చాలనే అనుకున్నాను. నవ్వటం మొదలుపెట్టాను. కానీ నా నవ్వు, నా ప్రవర్తన అంతా నటనేనని నా అంతరంగానికి తెలుసు. నన్ను తన ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించి ఎన్నో సుఖాలను, మధురమైన అనుభూతులను ఇచ్చిన ఆ మనిషిని ఎలా మరిచిపోగలను? మరిచిపోయి ఆయనకు అన్యాయం చెయ్యలేను. అందుకే నేను ఆయన దగ్గరికే ప్రయాణం చేస్తున్నాను. కళ్యాణి. ఈసారి నా మీద నాకే అసహ్యం కలిగింది. నా అంచనా తలక్రిందులయ్యింది. ఆమె అంతరంగం తెలియకుండా ఆమెను ద్వేషించాను. ఆమె నవ్వు నా కళ్ళ ముందు కదులుతుంది. ఆమె నవ్వు నిర్మలమైనది. ఆమె మనస్సు నిర్మలమైనది. కానీ తెలుసుకోలేకపోయాను. అగాధమైనది స్త్రీ హృదయం. అది ఎంతైనా నిజం.